ఏది జూలైలో స్టార్ట్ చేస్తాడు, సంక్రాంతి రిలీజ్ అంటే వెళ్ళిపోతాడు. అలా ఇయర్ ఆల్మోస్ట్ ప్రెప్ తో కలిస్తే ఒక 1.5 year. ఇట్స్ లైక్ ఎవ్రీడే ఈవినింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ గారు, అప్పుడప్పుడు తారక్ గారు వస్తారు. అప్పుడు టెంపర్ జరుగుతుంది పక్కన. ఈవినింగ్ అయ్యేసరికి ఒక సెషన్ ఉంటుంది, ఫుల్ ఫన్ సెషన్. నేను సెంటర్ ఉంటాను కూర్చొని. నన్ను బాగా కాపాడుకునేవాళ్ళు కళ్యాణ్ గారు. ఆయన డైరెక్టర్ అనిల్ ఊరుకోని అన్న మధ్య మధ్యలో ఉంటది కదా, ఇద్దరు నన్ను తారక్ గారు మాకు ఫుల్ ఫన్ సరదాగా, అంటే ఫన్ వేలో. అట్లా తారక్ గారితో అనుబంధం ఉండే వాళ్ళందరికీ తెలుసు. షూటింగ్ చేసినట్టు ఉంటుంది ఇంతోటి. ఎంత సరదాగా ఉంటుందంటే మనం కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అలాగే అయిపోయింది ఆ షూటింగ్ అంటాం అనుకుంటాం మనం. ఆ డే మొత్తం ఆర్టిస్ట్ ని నవ్విస్తూనే ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళని నేను ఒక కష్టమైన క్వశ్చన్ అడగబోతూ ఉన్నాను. సరిలేరు మీకెవరు లేదా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? మేడం ప్లీజ్ ఏదన్నా ఉంటే మన తర్వాత రెండు బాగుంటాయి కదా, రెండు కళ్ళు లాంటివి నాకు. అవును, కానీ అదొక్కని ఇదొక్కని నేను కళ్ళు అనుకోవట్లేదు ఇప్పుడు, వాటిని ముక్కు అనుకుంటున్నా. ముక్కు లేదమ్మా, కళ్ళే అమ్మా. ఆ కళ్ళతో చూస్తున్నాం, అది చూడాలి. సో రెండింటిని విభజించి చూడలేము. మీరు చెప్పండి కళ్యాణ్ రామ్ గారు, పటాసా లేకపోతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతియా? అమ్మ సమాధానం చెప్పేస్తారు, నేను ఆలోచించుకుంటాను. నేనేం చెప్తే బాబు కూడా అదే చెప్తాడు. బాబు నేను ఏం చెప్తే అదే చెప్పాలి. అంటే ఒక అందుకని రెండింటిని విభజించట్లేదు, బోత్ ఆర్ ద సేమ్ అని చెప్పేస్తున్నారు. ఓకే, పటాసా సర్లేరు మీకు ఎవరా? పటాస్ సర్లేరు అంటే పటాస్. విజయశాంతి గారిని పక్కనే పెట్టుకుని అంత మాట లేకపోతే అనిల్ రావుపూడి లేడుగా, ఆడుంటేనే సర్లేరు తీస్తాడు. ఓకే, సో పటాస్ ఇస్ మై ఆల్వేస్. నేను ఎన్ని ఫిలిమ్స్ చేసినా, రేపు పొద్దున అవతార్ లాంటి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సినిమా తీసినా నా ఫస్ట్ ఫిలిం పటాస్ ఈజ్ మై స్టెప్పింగ్. అది లేకపోతే అసలు నా కెరీర్ లేదు. పటాస్ ఆల్ టైమ్ ఫేవరెట్ నా కెరీర్. సూపర్ అండి. అలాగే ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే అజనీష్ గారు చేశారు. అజనీష్ గారు అంటే జనరల్లీ మనకి కొంచెం మిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ కాంతారా, మంగళవారం అవన్నీ చేశారు కదా. మళ్ళీ మనం ఆయన్ని ఇలాంటి దాంట్లో చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్? యాక్చువల్లీ అజనీష్ చాలా మంది ఏమనుకుంటారంటే, మీరు అన్నట్టు హీస్ బీన్ ఓన్లీ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. కరెక్ట్, దేవుడు కొంచెం థ్రిల్లర్ జానరాస్, మిస్టిక్, విక్రాంత్ రోనా కూడా చేశారు ఆయన. అవును, సో హీస్ డూయింగ్ వెరీ దోస్ కైండ్. బట్ ఫ్రాంక్లీ టు సే హీ హాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్. ప్యూర్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అతను. మరి ఎందుకు అలా ఈ ఫిల్మ్లో మన సా ద రీ రికార్డింగ్ ఐ టోల్డ్ హిమ్, అజనీష్ ఎందుకు నువ్వు అవన్నీ చేస్తావు, కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు కదా అంటే అన్నాడు, సార్ నాకు ఇప్పుడు దాకా ఎవరు ఆఫర్ ఇవ్వలేదు సార్, మీరే ఇచ్చిందని. సో బట్ హీస్ గోయింగ్ టు రాక్. ఓకే, సరే అయితే మీరు కూడా డాన్స్ ఇరగదీసేశారండి. బాగా చేస్తావు, చాలా బాగా చేశారు, ఇరగదీసేశారు డాన్స్ పర్ఫార్మెన్స్. అది చేయడానికి కారణం మై డాటర్ అండి. లైక్ నేను చాలా సినిమాల నుంచి చేయట్లేదు. ఐ థింక్ ఎమ్మెల్యే వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ వేర్ ఐ డాన్స్ రియలీ, అంటే కొంచెం డాన్స్ ఆడింది. నేను పెద్ద డాన్స్, ఐఎమ్ నాట్ ఎ డాన్సర్. ఐ pretty clear about myself. After seeing the song, we truly believe that you are a dancer. So పటాస్ చేసా కదా, చేసేసిన తర్వాత కూడా బాగుంటుంది. ఎందుకో ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ డాన్సింగ్ అండి. నాకు చాలా భయం. నాకు సినిమాలో భయమైన ఎలిమెంట్ అంటే డాన్సింగే. సో చేయలేదు. బట్ మై డాటర్ వాజ్ వెరీ క్లియర్, నాన్న నువ్వు చేయట్లేదు, యూ డాన్స్, నువ్వు చేస్తావా లేదా? కాదు చిన్నమ్మ, వై డూ యూ వాంట్ మీ టు డూ దిస్ ఆల్, ఇప్పుడు నాకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే, నో వే, యూఆర్ సేయింగ్ ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్, ఒక కమర్షియల్ సాంగ్ పెట్టు, నువ్వు చేయాల్సిందే, నా కోసం చెయ్యి. సో అంటే కష్టపడ్డాను దానికోసం. అదే కేవలం ఎనీథింగ్ నాకు బాగా చేశారు అది ఇది ఏమన్నా ఐ గివ్ ద క్రెడిట్ టు మై డాటర్. సూపర్ అండి. మీ డాటర్ ని మేము అడుగుతూ ఉంటాం అయితే ఎప్పుడు. అదే అంత ఈజీ కాదండి బాబు, ఒళ్ళు ఊనం అయిపోద్ది అసలు. 2 రోజులు లెగలేదు నేను ఆయన ఇచ్చే స్టెప్పులకి. మేము పాపతో రికమెండేషన్ చేయించుకుంటాంలేండి ఇప్పటి నుంచి సినిమాలకు.